బ్రదర్ కమర్షియల్ మీటర్ కి నాన్ డీసీఆర్ ప్యానెల్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాం. నెట్ మీటరింగ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నాన్ డీసీఆర్ ప్యానెల్స్ బ్యాన్ అని చెప్తున్నారు. మరి మా సిచ్యువేషన్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఈ డౌట్ కి సింపుల్ గా క్లారిటీ ఇస్తాను. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని కేటగిరీస్ లో డీసీఆర్ ప్యానెల్స్ ప్రిఫరెన్స్ పెరిగింది. కానీ ఆల్రెడీ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన కస్టమర్స్ అందరికీ ఒకేసారి ప్రాబ్లం వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మీ కమర్షియల్ సోలార్ సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ డిస్కామ్ దగ్గర సబ్మిట్ అయ్యి వెరిఫికేషన్ లేదా అప్రూవల్ స్టేజ్ లో ఉంటే మీ కేసుని లోకల్ డిస్కామ్ రూల్స్ మరియు అప్లికేషన్ సబ్మిషన్ డేట్ బట్టి కన్సిడర్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి న్యూస్ చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నెట్ మీటరింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాని కస్టమర్స్ ఏం చేయాలి అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, డిస్కామ్ దగ్గర ఏ స్టేజ్ లో ఉంది, అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా, కరెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ మీ కేసు కి ఎలా అప్లై అవుతుంది అనేవి వెరిఫై చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి కేసు ఒకేలా ఉండదు. ఇన్స్టాలేషన్ డేట్, అప్లికేషన్ డేట్, డిస్కామ్ పాలసీ, ప్రాజెక్ట్ కేటగిరీ బట్టి అప్రూవల్ ప్రాసెస్ మారొచ్చు. కాబట్టి నాన్ డీసీఆర్ బ్యాన్ అయ్యాయి అంటే అందరికీ నెట్ మీటరింగ్ రాదు అని కంక్లూడ్ అవ్వకండి. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్ గా వెరిఫై చేసి ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే అన్నెసెసరీ టెన్షన్ అవాయిడ్ చేయొచ్చు. మీకు ఇలాంటి సోలార్, నెట్ మీటరింగ్ సబ్సిడీ, లోడ్ ఎన్హాన్స్మెంట్, కమర్షియల్ సోలార్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో అడగండి. మీ డౌట్ కి క్లియర్ గా ఆన్సర్ ఇస్తాం. సోలార్ లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెసిజన్ ఈజీ అవుతుంది. మిస్ ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఫాలో అవ్వండి లేటెస్ట్ సోలార్ అప్డేట్స్ కోసం. మరిన్ని సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.